శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సారలమ్మ గద్దెకు వచ్చుట తేదీ 21/2/2024 బుధవారం. సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ 22/2/2024 గురువారం. మొక్కులు చెల్లించుట తేదీ 23/2/2024 శుక్రవారం. అమ్మవార్ల వనప్రవేశం తేదీ 24/2/2024 శనివారం. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర భక్తులకు కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ జాతర కమిటీ ఆహ్వానం. స్వరాజ్ న్యూస్ కు స్వాగతం. జమ్మికుంట పట్టణ కేంద్రంలో అక్రమంగా ప్రభుత్వ భూముల్లో బోర్వేస్తూ నిర్మాణం చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు అడ్డుకోబోయిన బీఆర్ఎస్ లీడర్లపై దాడి చేసి గాయపరచడం అమానుషమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లీడర్ దాడిలో గాయపడ్డ వారిని ఆయన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మాదే కదా అని ప్రభుత్వ భూముల్ని అక్రమ నిర్మాణం చేపడుతూ దాడులకు దిగడం సరికాదని, దీనిపై సిపికి ఫిర్యాదు చేశామని సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ ఆఫీసర్లు ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. కొంచెం జరగండి, అందరూ ఒకసారి కానీ కొంచెం గ్యాప్ ఇవ్వండి. రాత్రి పోలీస్తాను, రాత్రి పోలీస్తాను గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి రాగానే అతను నెంబర్ నైట్ ఫోన్ చేసి ఎస్ఐ గారు పంపిస్తాను కానీ పంపించారు. మళ్ళీ పొద్దున ఫోన్ చేసి విలేకరులు కూడా వస్తానంటే మేము కూడా పోయి ఆపుతామండి. విలేకరులు నలుగురు వచ్చారు, విలేకరుల ముందే ఇదంతా జరిగింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆయన దగ్గర ఆన్సర్ లేదు, మా దగ్గర అడిగింది. మేమేం లేదు, మీకేమైనా ఉంటే మీకు బాగా ఉంటే చేసుకోకండి, మేము అందంటలేం కదా అని అంటే అన్ని తను భక్తంగా రాదు, ఇక్కడ మీరు అని చెప్పేసి రావడం ఇంతప్పుడు చూసాం ఎంత 30 సెకండ్లలోనే అసలు మేము చేతులు దగ్గర మాకు పుడతాడని కూడా మేము అనుకోలేదు. అంత దారుణంగా నన్ను అయితే నాకు ఇప్పుడే తెలిస్తే చేస్తాను లోపల ఇంకా గాడి చేస్తలేము నమ్మిపోయింది. వాళ్ళిద్దరికి ఏమైనా ఇంకిద్దరు ఉన్నారు. ఇంకో అతనికి బేస్ ఆఫ్ దగ్గర చిన్నగా హెయిర్లైన్ కట్టారు రమేష్. ఇక్కడ అబ్రేషన్ చిన్న కేసులు పోయినట్టు రాజుగా రమేష్ అయినా మోర్ ధైర్యం లేకపోతే కష్టం. పెట్టేస్తేనే కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జమ్మికుంట పట్టణంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వ భూమిలో అన్యాయంగా బోరేయడం, అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం, ఇలా దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆడికి పోయి ఇది చేయడం తప్పు కదా అని అడిగితే ఇలా కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా అని వాళ్ళ అండదండలతోని గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి అడిగిన వాళ్ళందరినీ కూడా మేము హత్య చేస్తామనే విధంగా మీ అందరు కూడా వీడియో చూసిండ్రు. రాడు పట్టుకొని ఎలా దాడి చేసిండో మీ అందరు కూడా చూసిరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా జిల్లా సిపి గారికి నేను మాట్లాడడం జరిగింది. సిపి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా ఎట్టు పరిస్థితిలో సీరియస్ సెక్షన్స్ అనేవి బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా ఈ పరిస్థితిగా ఇలా వివరించొద్దని అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఎందుకంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్.
ప్రజలందరూ కూడా భయప్రాంతాలకి గురి అవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సేఫ్టీ కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ప్రభుత్వ భూములను కూడా కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారిది, ఎంఆర్ఓ గారిది. ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర సారళమ్మ గద్దెకు వచ్చుట తేదీ 21/2/2024 బుధవారం. సమ్మక్క గద్దెకు వచ్చుట తేదీ 22/2/2024 గురువారం. మొక్కులు చెల్లించుట తేదీ 23/2/2024 శుక్రవారం. అమ్మవార్ల వనప్రవేశం తేదీ 24/2/2024 శనివారం. ఆహ్వానించువారు శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర భక్తులకు కమలాపూర్ మండలం మరిపెళ్లగూడెం గ్రామ జాతర కమిటీ ఆహ్వానం.